నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము గడ్ GERD గురించి డిస్కస్ చేద్దామండి. గడ్ అంటే గ్యాస్ట్రోఈసోఫాజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. అంటే మన తిన్న ఆహారము పూర్తిగా డైజెషన్ కాకుండా మొత్తం మన కడుపులోనే అది మొత్తం పులిసిపోయినట్టుగా అయిపోయి మొత్తం పైకి తండేయడం గ్యాస్ అంతా. మన కడుపులో ఉన్న గ్యాస్, కొన్ని రకాల ఫుడ్ పార్టికల్స్, ఇండైజెషన్ అయిన ఫుడ్ అంతా ఏమవుతుంది మన పైకి రావడము అనే దాన్ని మనం గడ్ అంటాం. ఈసోఫాజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. అంటే మన ఈసోఫాగస్ నుంచి స్టమక్ మధ్యలో ఉంటుంది, ఒక హోల్ ఉంటుంది రౌండ్గా. ఆ స్పింక్టర్ అనేది ఏమవుతుంది అంటే మనం తిన్న ఆహారం తర్వాత క్లోజ్ అయిపోయి కడుపు మొత్తం డైజెషన్ అయిపోయి అది బయటకు వెళ్ళిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనము ఎక్కువ తీసుకున్నప్పుడు ఫుడ్, అంటే మనం ఎంత ఫుడ్ 60%, 70% కడుపు నిండా తింటాం. అలా కాకుండా 100% మీరు కడుపు నిండా తిన్నారు, ఇంకా ఓవర్గా తిన్నారు అన్నప్పుడు ఏమవుతుంది, అది డైజెషన్ కాక అదంతా ఆ స్పింక్టర్ అనేది మూసుకోకుండా కొంచెం ఓపెన్ అయి ఉంటుంది, ఈసోఫాజియల్ స్పింక్టర్. దానివల్ల ఆ ఫుడ్ మొత్తం పైకి రావడం, అంత గ్యాస్ ఫామ్ అయిపోయి అక్కడ అరగకపోయేసరికి అదంతా మొత్తం పైకి తన్నేయడం అనేది చూస్తుంటాం. దానివల్ల పుల్లటి తేన్పుల్లాగా రావడము, విపరీతంగా వాళ్ళకి ఇదంతా ఛాతంతా పట్టేయడము, గ్యాస్ అంతా నిండిపోవడం ఛాతిలో, ఇదంతా ప్రాబ్లమ్స్ ఈ GERD కేసెస్లో చూస్తుంటామండి. ఏమవుతుంది, మనం తీసుకున్నప్పుడు ఆహారము తిన్న వెంబడే చాలామంది నీళ్లు తాగుతారండి. తింటున్నప్పుడు నీళ్లు తాగుతారు, తింటున్నప్పుడు అసలు నీళ్లు తాగద్దండి. మనం తింటున్నప్పుడు నీళ్లు తాగడం అంటే అది అరగదిక, డైజెషన్ అవ్వదు, లోపల యాసిడ్ ప్రొడక్షన్ అనేది డైల్యూట్ అయిపోతుంది. ఫుడ్ మీద మన డైజెషన్ సిస్టమ్ అనేది ఆగిపోయి అన్ని వాటర్లో కలిసిపోయేసరికి అది డైజెషన్ కాక మన కడుపంతా గ్యాస్ ఫామ్ చేసుకుంటుంది. కాబట్టి ఏం చేయాలంటే మనం తినాలి, ఎంత నములుకుంటే ఎక్కువసేపు నములుకుంటే తినాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే మనం టీవీ చూసుకుంటూ, ఫోన్ చూసుకుంటూ, ఎవరితో పక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ ఏదో ఫాస్ట్గా తినేస్తుంటాం. అలా తినడం వల్ల ఏమవుతుంటుందంటే అది అరగదిక, డైజెషన్ కాకుండా చాలా ఇబ్బంది పెడుతుంటుంది. కాబట్టి మనం ఏంటంటే ఎక్కువసేపు నములుకుంటూ తినాలండి. మన నోట్లోనే 70 to 80% డైజెషన్ అవ్వాలి. ఆ స్టమక్ వెళ్ళినాక మన డైజెషన్ అనేది ఈజీగా అయిపోతుంది. అప్పుడు దానివల్ల మీకు పేగులు అనేటివి క్లీన్గా ఉండి, ఇంటెస్టైన్స్ అనేటివి క్లీన్గా ఉండి మీకు మార్నింగ్ లేస్తే ఫ్రీ మోషన్ అవుతుంది. కానీ చాలామంది ఏం చేస్తుంటారు, మింగుతారండి, తినరు, సగం నమిలి సగం మింగేస్తారు. అలాంటప్పుడు ఫాస్ట్గా అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అది అరగదిక. దానివల్ల ఏం చేస్తారు, గ్యాస్ ఫామ్ అయిపోయి యాంటాసిడ్ టాబ్లెట్స్ ఇస్తారు. అప్పుడు అల్సర్స్ ఫామ్ అయిపోతాయి. కడుపు గోడల చుట్టూ ఆ మ్యూకస్ మెంబ్రేన్ అనేది ఇన్ఫెక్షన్ గురై అక్కడ చిన్న చిన్న అల్సర్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ పెప్టిక్ అల్సర్స్ కానీ ఫామ్ చేసుకుంటాయి. అలాంటప్పుడు వాళ్ళకు ఈ అల్సర్స్ ఫామ్ అయినప్పుడు విపరీతమైన కడుపులో మంట, ఛాతీలో మంట ఎక్కువగా, అలాగే విపరీతంగా తేన్పులు రావడం ఇలాంటివి చూస్తుంటాం. కాబట్టి ఏం చేయాలి, మనం కంపల్సరీ వాటర్ కన్జంప్షన్ ఎప్పుడు తాగాలి, నీళ్ళు అనేది మన తినే గంట ముందు నీళ్ళు తాగాలి, తిన్న తర్వాత ఒక 15-20 నిమిషాల తర్వాత నీళ్ళు తాగాలండి. ఒకవేళ లేదు తింటున్నప్పుడే మనకు ఏదన్నా ఇబ్బంది అయిపోయింది, కొంచెం గొంతులో తట్టినట్టు అవుతుందంటే కొంచెం లిక్విడ్, కొన్ని వాటర్ తీసుకోండి లైట్గా, అలా కొంచెం వాటర్ తీసుకుంటే ఒక 2-3 సిప్స్ వాటర్ తీసుకుంటే సరిపోద్ది. మనం ఎక్కువ వాటర్ తాగేసరికి అది అరగదిగా. కాబట్టి మనం ఎక్కువ అరిగే ఐటమ్స్ ఫుడ్ కూడా మంచిగా ఎక్కువ నాన్ వెజ్ తగ్గించుకోవాలి. ఎక్కువగా నాన్ వెజ్ ఎక్కువ తీసుకున్నప్పుడు డైజెషన్ అనేది ఎక్కువసేపు టైం పడుతుంది కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే ఫ్రూట్స్ ఎక్కువ తినాలండి. పండ్లు మీరు ఎక్కువ తీసుకున్నప్పుడు ఈ గడ్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. కాబట్టి GERD, గ్యాస్ట్రోఈసోఫాజియల్ రిఫ్లెక్స్ డిసీజ్, ఇది చాలా సర్వసాధారణమైపోయిందండి ఈ మధ్యకాలంలో. అంత లైఫ్ స్టైల్ డిసీజ్ అండి ఇదన్నీ. అంటే మనంతలో మనం తెచ్చుకునే వ్యాధులు ఇవి. మన ఆహార నియమాలు సరిగ్గా పాటించకుండా, టైంకు ఫుడ్ తీసుకోకుండా, లేట్గా తీసుకోవడం ఫుడ్. ఇప్పుడు మనం 9 గంటలకు తినాల్సిన ఫుడ్ 11 గంటలకు తినడము, నైట్ 8 గంటలకు తినాల్సిన డిన్నర్ 11 గంటలకు డిన్నర్ చేస్తుంటారు చాలామంది. ఎందుకంటే మాకు ఆఫీస్ ఉంది సార్, లేట్ అయిపోతుంది, జాబ్ చేస్తుంటాం, బిజినెస్ ఉంది, వచ్చేసరికి 10 అవుతుంది, 10:30, 11 గంటలకు తింటామంటారు. ఇక 11 గంటలకు తినేసి నువ్వు వెంటనే పడుకుంటే ఏం అరుగుతుంది, అక్కడ ఏం డైజెషన్ అవుతుంది మనకు. కాబట్టి మినిమం 8:30, 9 గంటలకు మీరు లాస్ట్ తీసుకున్నంటే మీల్స్, తర్వాత లైట్ ఫుడ్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా వాకింగ్ చేసుకొని అలా తిరగడం, ఇంట్లో తిరగడం, అలా కొంచెం ఫ్రీగా ఉంటే మీకు ఒక గంట తర్వాత డైజెషన్ అయిపోయి మినిమం 11-12 గంటలకు నిద్ర పడుతుంది. మీరు 11 గంటలకు తిన్నారు అంటే మీకు నిద్ర ఎప్పుడు పట్టాలి, 1 గంట 2 గంటలకు నిద్ర పడుతుంది. మార్నింగ్ లేచేసరికి వెయిట్ పెరిగిపోతుంటారు. అలా ఉన్నప్పుడు ఈజీగా వెయిట్ పుటాన్ అయిపోతారు. దానివల్ల ఏమవుతుంది, షుగర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత హైపర్ టెన్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బీపీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ దానివల్ల వస్తాయి. కాబట్టి ఫుడ్ తీసుకున్నప్పుడు మీరు జాగ్రత్తగా తినాలి, తొందరగా తీసుకోవాలి, అలాగే ఎక్కువ డైజెషన్ అయ్యే ఐటమ్స్ తినాలండి. దాంతోపాటు నీళ్లు తాగాలి.
ఇంకొక విషయం ఏంటంటే డైలీ కొన్ని రకాల పండ్లు తినాలి మీరు. అలాంటప్పుడు మనకు ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా, రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలా తినేటప్పుడు కూడా ఎక్కువ స్టమక్ ఫుల్గా తినొద్దండి ఎప్పుడు. ఒక 50-60% మనం స్టమక్ తిన్నామంటే, ఫుడ్ తిన్నామంటే మిగతా ఒక 20% ఫ్రూట్స్తోని నింపేయాలి. లేకపోతే కొంచెం వాటర్ తాగాలి. అంతే తప్ప మనం 80-100% మనం ఫుడ్డే నింపామనుకోండి, ఈ గట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటికి కూడా మన హోమియోపతిలో వీటికి ఎక్సలెంట్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. వారి ట్రీట్మెంట్ వల్ల అల్సర్స్ కరుగుతాయి, గ్యాస్ట్రిక్ అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్ రాకుండా ఉంటాయి. అలాగే మనము ఈజీగా డైజెషన్ అయ్యాక పేగులు క్లీన్ అయ్యేలాగా, అలాగే డైజెషన్ అయ్యేలాగా కూడా ఈజీగా మెడిసిన్స్ ఇస్తాము. మోషన్ ఫ్రీ అయ్యేలాగా వాళ్ళకు ఫ్రీగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మనకు ఈ గట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మన హోమియోపతిని సంప్రదించండి. మీకు వీటి గురించి వివరించడం, మళ్ళీ రాకుండా చేయడం అనేది జరుగుతుందండి. నమస్కారం అండి.